మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, నేను మీ కావ్య. ఇక ఇయాల నేను మా నిజామాబాద్ జిల్లాకు వచ్చేసిన. సో నిజామాబాద్ జిల్లాలోని డిఎంహెచ్ఓ ఆఫీస్ కాడికి వచ్చేసిన అనమాట. ఇక మా జిల్లాలో ఉండే ఎట్లాంటి ఏర్పాట్లు ప్రజల కోసం చేసారు. ఇక వచ్చేది వర్షాకాలం కదా, మరి దోమల కోసం స్పెషల్ ఏర్పాట్లు చేస్తున్నారంట సార్. ఇప్పటి వరకు ఒక్క మలేరియా కేసు కావచ్చు. ఇక దోమలకు సంబంధించి జనాలకు తిప్పలు లేకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారంట. ఇక ఈ ముచ్చట్లతో పాటు మా జిల్లాలో ఉండే సౌలతులు ఏమేమి ఉన్నాయి అండ్ ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే ఫెసిలిటీలు ఏంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీతోటి చెప్పనీకి సార్ తోటి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా నేను వచ్చేసిన. సార్ ఇక్కడ మస్తు సీనియర్, దాదాపు 10 సంవత్సరాలకి వెళ్ళి నిజామాబాద్ లోనే ఉండే హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఒక్కసారి సార్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ థింగ్స్ లో చేసినప్పుడు ఎట్లున్నాయో కూడా తెలుసుకున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. నిజామాబాద్ మేమైతే కొత్తే, కానీ మీరు మాత్రం 10 సంవత్సరాలకి వెళ్ళి హెల్త్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నామని విన్నాను. సో తొలిత ఎట్లా వచ్చింది, ఏ వింగ్ లో వర్క్ చేసింది సార్? నేను మెదక్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూ దాదాపు అప్పటికే 15-16 సంవత్సరాల సర్వీస్ ఉండింది. నాకు టైమ్లీ ప్రమోషన్ రావడంతో డిచ్పల్లి సిహెచ్ఎన్సికి రావడం జరిగింది. 2014లో జనవరిలో నేను ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎస్పిహెచ్ఓగా సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా చాలా రోజులు చాలా కాలం పనిచేశాను. దాని కింద సిహెచ్ఎన్సీస్ ఇంకా మోర్తాడ్, దర్పల్లి 2 సిహెచ్ఎన్సీస్ కూడా నేను పనిచేయడం జరిగింది. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు డిఎంహెచ్ఓగా మీరు పనిచేసిన దగ్గర మళ్ళీ విజిట్ చేసిరా సార్? నేను డిప్యూటీ డిఎంహెచ్ఓగా కూడా చాలా రోజులు పనిచేశాను. డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్గా 2018 నుంచి పనిచేస్తూ ఉన్నాను. అయితే నేను పనిచేసిన చోట, ఇంతకుముందు పనిచేసిన చోట డిఎంహెచ్ఓగా కూడా రీసెంట్గా వెళ్ళడం జరిగింది. సో ఎట్లుంది అప్పటికి ఇప్పటికీ అక్కడ ఉండే సౌలతులు ఎట్లా ఉండేది? అప్పటికి నేను పనిచేసినప్పుడు ఈ క్వాలిటీ సర్టిఫికేషన్స్ అట్లాంటివి కాలేదు. ఎన్క్వాస్ అని చెప్పేసి క్వాలిటీ సర్టిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరుగుతూ ఉంది. దాని ద్వారా దాదాపు జిల్లా వ్యాప్తంగా 16 పిఎస్సీలలో, కొన్ని సిఎస్సీలలో కూడా క్వాలిటీ అనేది పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫండ్స్తో కానీ, లోకల్గా అవైలబుల్ ఉన్న ఫండ్స్తో కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. చేంజ్ అయితే కానొస్తుంది. ఎస్. సో వచ్చే వర్షాకాలానికి ముందుగానే ఏమో ప్లాన్ చేస్తున్నారంట కదా మీరు, పకడ్బందీ ప్లాన్తో అసలు ఎవరితోటి దోమలతోటి రోగాలు రాకుండా ఉండదని ఏమేమి చేస్తున్నారు సార్? గత 5-6 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను, మలేరియా ఆఫీసర్గా చేస్తూ ఉన్నాను. అయితే ఇంతకుముందు మలేరియా కేసులు చాలా రిపోర్ట్ అయ్యాయి మన దగ్గర. అయితే ఈ మధ్య శానిటేషన్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. విలేజెస్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ శానిటేషన్ సిచ్యుయేషన్ కూడా మారింది. ప్రతి సంవత్సరం యాజ్ యూజువల్గా మేము చేసే ఏర్పాట్లు మొదటి నుంచి ఎవ్రీ మంత్ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. కానీ పర్టికులర్లీ ఈ మాన్సూన్ సీజన్కి ముందు మా డిపార్ట్మెంటల్ ట్రైనింగ్స్ అవుతాయి. మళ్ళీ మాకేమేం కావాలి, ఈ దోమలతో ఫైటింగ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, కెమికల్స్ కానీ, స్ప్రే కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా మేము ముందే సమకూర్చుకుంటాం. అట్లాగే ఇప్పుడు ట్రైనింగ్స్ కూడా ఈ నెలలో అయిపోతూ ఉన్నాయి. యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ వచ్చేది జూన్ నెలలో టోటల్ మేము మలేరియా మాసంగా దాని మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో మీటింగ్లు కండక్ట్ చేసి ఈ దోమల పుట్టుక ఎలా ఉంటుంది, ఏ దోమలు ఎక్కడెక్కడ పుడతాయి, వాటితో వచ్చే రోగాలు ఏంటి, వాటితో ఎలా మనం జాగ్రత్తలు ఉండాలి, ఒకవేళ జబ్బు వస్తే దానికి టెస్టులు ఎక్కడ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, అన్ని విషయాలపైన మేము అవగాహన మాసంగా మొత్తం జూన్ని మలేరియాపై అవగాహన మాసంగా మేము దాన్ని చేయబోతున్నాం. దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదో ఫ్రైడే డ్రైడేనా లేదంటే ఇంకేదో డ్రైడేగా చేస్తారు కదా వారం కొత్తగా, అది ఎట్లుంది సార్? అది ఏ రోజు చేస్తుంటారు వారంలో? ప్రతి ఫ్రైడే, అంటే శుక్రవారం రోజు అన్ని కమ్యూనిటీ వాళ్ళకి కొంచెం శుభసూచకంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇంట్లో శుభ్రత పాటించినట్టే ఇంటి పరిసరాల్లో కూడా శుభ్రత పాటించాలి. నీటి నిల్వలు ఉండకూడదు. ఒక చెంచాడు నీళ్లు ఎక్కడైనా నిలబడి ఉంటే వారం పైగా నిలబడి ఉండి దానిపైన కవరింగ్ లేకపోతే అక్కడ దోమ కూర్చుంటుంది, గుడ్లు పెట్టుకుంటుంది. ఈ రకంగా దోమ గుడ్లు పొదిగి పెద్ద దోమగా మారడానికి మనకు 10 రోజుల సమయమే పడుతుంది. అంతే. కాబట్టి అట్లాంటి నీటి నిల్వలు ఎక్కడికి ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో ఫ్రైడే డ్రైడే అనే ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి ఫ్రైడే మేము మా ఆశా కార్యకర్తల ద్వారా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం పర్టికులర్ హౌస్ నెంబర్ నుంచి పర్టికులర్ హౌస్ నెంబర్ వరకు ఈ సర్వే చేయాలని చెప్పి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని చేస్తాము. సో దానివల్ల కూడా కంట్రోల్ అయినాయి అంటారు దోమలు? చాలా.
కంట్రోల్ చాలా కంట్రోల్ అయింది. సో ఎట్లా ఎరికైతుంది మళ్ళీ మీకు అక్కడ కంట్రోల్ అయినాయా కాలేదా అనేది మళ్ళీ తర్వాత కూడా ఏమైనా సర్వే చేస్తారా? మేము సర్వే చేసినప్పుడు ఇంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ లార్వా ఎక్కడెక్కడ దొరికింది ఆ ఇంట్లో తెలుసు, మనకి రిపోర్ట్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. అట్లాగే ఆ పిఎస్సి చుట్టుపక్కల నుంచి కూడా జ్వరాల కేసులు ఎక్కడైతే పిఎస్సికి వస్తాయో అక్కడ టెస్టింగ్కి వస్తారో అక్కడ టెస్టులు చేస్తున్నప్పుడు ఆ టెస్టులో కూడా మాకు రిజల్ట్ తెలుస్తుంది. అక్కడ ఏమైనా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఓకే. సో ఇప్పటిదాకా మీరు మాతో మాట్లాడేటప్పుడు ముచ్చటే మలేరియా కేసులు గతంలో ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గినాయి. మరి ఇప్పుడు ఎట్లాంటి కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి? జనాలు దేని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మలేరియా కేసులు ఇంతకుముందు బాగా వస్తుండే, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు డెంగ్యూ కేసెస్ వస్తూ ఉన్నాయి. డెంగ్యూ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆ ఇంటి చుట్టూరా నీళ్ళు అనేది పూల తోటలలో వాటి కింద ఉన్న ట్రేలలో నీళ్లు నిలబడుతూ ఉన్నాయి. వాటిని వారానికి ఒక రోజు క్లీన్ చేయాలి, వాటిని తీసేసి ఎండనివ్వాలి. కంటైనర్స్ ఏవైతే నింపుకుంటున్నాం నీళ్లు, మనం బయట పశువుల తోటలు కానీ రకరకాల పాత వస్తువులు సామాన్లు కానీ ఏవైతే ఇంటి మీద పడేస్తున్నామో, సజ్జల మీద పడేస్తున్నామో, వర్షం పడ్డప్పుడు వాటిలన్నింటిలో నీళ్ళు నిండుతున్నాయి. అవి వారం పైగా నిలబడ్డాయంటే అక్కడ దోమలు పెరుగుతాయి. దోమలు 3 రకాల దోమలు ఉన్నాయి. వాటిలో ఈ డెంగీ దోమ అనేది చాలా డేంజరస్. ఆ దోమ ముఖ్యంగా ఇంటి చుట్టూనే పెరుగుతూ ఉంది. అది చాలా మందికి అవగాహన లేకపోవడంతో వారంకో రోజు నిలబడి ఉన్న నీళ్ళని తీయాలి అని చెప్పి అవగాహన లేకపోవడంతో మన ఇంట్లోనే మనం పెంచుకుంటున్నాం. ఆ పెరుగుతుంది మన ఇంట్లోనే అనేది చాలామంది తెలియదు. ఆ లార్వాని అందరికి చూపించుకుంటూ అవగాహన కల్పిస్తూ ఈ పకడ్బందీ కార్యక్రమం చేయడంతో కొంచెం డెంగీ కేసులు నమోదవుతూ ఉన్నా కానీ అంత వెంటనే వాటికి టెస్ట్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం, అవగాహన కల్పించడం వల్ల మన జిల్లాలో డెంగీతో ఎక్కువ ఇబ్బంది లేదు. కేసులు అయితే రిపోర్ట్ సీరియస్ కాకుండా మళ్ళీ ఇంటికి పోతున్నారు, తక్కువ చేసుకుని. అయితే ఇంకొకటి మీరు చెప్తున్నారు ఆటక మీద ఇంటి పక్కన చుట్టూత నీళ్ళు ఉంటే ఓకే వాళ్ళ సెల్, కానీ చాలా వరకు మోర్లే ఉన్నాయి కదా నిజామాబాద్ లో. సో అక్కడ కూడా పారే నీళ్ళు ఉంటాయి, పాపం వాళ్ళు దాన్ని ఎట్లా క్లీన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ దోమ మోరిలో పుట్టదు, మోరిలో గుడ్లు పెట్టదు. ఆ వాటర్ తోటి ప్రాబ్లం లేదు. మోరిలో పుట్టే దోమ ఫైలేరియా దోమ, క్యూలెక్స్ అనే దోమతోటి ఫైలేరియా వ్యాధి వస్తుంది, మెదడువాపు వ్యాధి వస్తుంది. ఆ జబ్బులు మన దగ్గర పెద్దగా లేవు. మోరిల్ డ్రైన్ పారుతా ఉంటే ఇబ్బంది లేదు, ఎక్కడైనా ఆగిపోతే అక్కడ దోమ పుట్టే అవకాశం ఉంది. డ్రైనేజ్ ఫ్లో ఉండాలి, డ్రైనేజ్ తో సంబంధం ఉన్నది, స్టాగ్నేట్ మాత్రం ఉండకూడదు అది. అయితే ఈ దోమ మోరిలో పుట్టదు. ఇంటి చుట్టూరా ఇంటి మీద ఉన్న పాత సామాన్లలో వర్షపు నీళ్లు పడ్డప్పుడు ఇలా ఇంట్లో జమ చేసుకున్న నీళ్లు మనం అయితే స్టోర్ చేసుకుంటున్న వాడుకోవడానికి ఆ నీళ్లు వారం కంటే ఎక్కువ రోజులు నిలబడి ఉండి వాటి మీద మూతలు పెట్టకుండా ఉంటే ఈ డెంగీ దోమ పుడుతుంది. ఈ అవగాహన అనేది మనకి చాలా అవసరం. ఓకే. సో అవేర్నెస్ కార్యక్రమాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది, చేస్తున్నాం. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏ చిన్న జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏది వచ్చినా జీజీహెచ్ కొరుకుతుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సదుపాయాలు ఉన్నాయని చెప్పి ఉండే జనాల సంఖ్య కూడా, పేషెంట్స్ సంఖ్య కూడా ఫుడ్ ఫాల్ అనేది పెరిగింది అంటారు. సో ఎట్లా ఉంది అక్కడ, ఏమేమి సౌలభ్యం ఉన్నాయి? పిఎస్సీలో అంటున్నారా, జీజీహెచ్లో? జీజీహెచ్లో సౌకర్యాలు పెరిగాయి, ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగుంది. ఓపీ కూడా బాగా పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి కాబట్టి ఓపీ పెరిగింది. అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది, అన్ని టెస్టులు జరుగుతూ ఉన్నాయి. టీ హబ్, మన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది కూడా అక్కడే ఉంది. అక్కడ అన్ని రకాల టెస్టులు అవుతున్నాయి. ఇంతకుముందు మనకు పిఎస్సీలో 4-5 రకాల టెస్టులు జరిగాయి. ఇప్పుడు దాదాపు 100కి పైగా టెస్టులు మనం టీడీ హబ్లో చేసుకుంటున్నాం. దాని ద్వారా కూడా ఓపీ మనకి గవర్నమెంట్ సైడ్ పెరిగింది. సో కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ వద్దులే అనుకొని కొంత పైసలు ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతుంటారు. సో ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది? ఏమైనా కంప్లైంట్లు ఏమైనా వస్తున్నాయి పేషెంట్లకి వెళ్ళి? ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిపైన మేము వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నాం, ఎంక్వైరీ చేయిస్తున్నాం. వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడానికి మేము ఉపక్రమిస్తున్నాం. ఎవరిని ఉపేక్షించట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్ కట్టడికి మేము ఆ వైపు నుంచి మేము చర్యలని తీసుకుంటా ఉన్నాం. మాకు ఇన్నొచ్చేది ఎప్పుడైనా ప్రైవేట్ హాస్పిటల్ కాడ బిల్లులు ఎక్కువ రాస్తున్నారు, లేదంటే మాకు ఉండేదాన్ని వాళ్ళు ఏదో దాచి పెడుతున్నారు అని. సో మాకైతే ఇన్నొచ్చేవి అట్లే. మీ దగ్గర ఎట్లాంటి కంప్లైంట్లు వస్తున్నాయి సార్? ఆ కంప్లైంట్స్ కలెక్టర్ గారికి వస్తున్నాయి. ఆ కలెక్టర్ గారు మాకి వెళ్ళి చూడమంటున్నారు, ఎంక్వైరీ చేయమంటున్నారు. ఆ రకంగా మేము ఎంక్వైరీ చేసి వెంటనే కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. తప్పుడు కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి మీద నోటీసులు ఇవ్వడం కానీ, ఈవెన్ సీజ్ చేయడం కూడా జరిగింది. 2 హాస్పిటల్ సీజ్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ సార్? నిజామాబాద్లో చేశారు. ఓకే. సో ఎట్లాంటి కంప్లైంట్ వల్ల వాళ్ళు సీజ్ చేసే పరిస్థితి వచ్చింది?
అక్కడ ఫెసిలిటీసే లేవు. ఉమ్, కానీ పెద్ద పెద్ద సర్జరీస్ చేయడం కానీ కన్సల్టేట్స్ని పిలుచుకొని వాళ్ళతో సర్వీసెస్ చేయించేసి ఉమ్, పేషెంట్కి ఇబ్బంది పెట్టడం కానీ, అక్కడ Hmm. లోకల్లో పనిచేసి డాక్టర్ లేకపోయినా కానీ ఉమ్, అట్లాంటి సర్జరీస్ చేయడం, అట్లాంటి సెటప్స్ పెట్టుకోవడం, ఉమ్. అట్లా ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాంటి వాటిని మా దృష్టికి వచ్చినప్పుడు వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది. ఓకే, పేషెంట్స్ వచ్చారు. పేషెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మాకు మీడియా ద్వారా కూడా తెలిసి వాటిపైన రైడ్స్ చేసి చేయడం జరిగింది. సో రైడ్స్ కూడా జరుగుతుంటాయి. అవును. అది ఎప్పుడో ఏదో అన్నది కూడా తెలియదు. అందరు జర ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైనా ఇట్లాంటి కంప్లైంట్స్ తోటి ఉండేటోళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డిఎంహెచ్ఓ పాటు పేషెంట్స్ కావచ్చు, మిగతా వాళ్ళ యాక్టివిటీ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారని మరవద్దు. సో ప్రైవేట్ హాస్పిటల్తో పాటు సార్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పరిస్థితి ఎట్లా ఉంది నిజామాబాద్లో? డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా బాగా ఉన్నాయి. ఈ నామ్స్ ప్రకారం పెట్టుకోవాలి. ఆ నామ్స్ చెక్ లిస్ట్ తీసుకొని మేము ప్రతి సెంటర్ కూడా విజిట్ చేస్తున్నాం. మేము నేను వచ్చిన తర్వాత టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసేసి వాళ్ళకి లిస్ట్ ఆఫ్ సెంటర్స్ టు బి విజిటెడ్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు వెళుతున్నారు. పాత సెంటర్స్ అయినా, రెన్యూవల్ చేస్తున్న సబ్ సెంటర్స్ అయినా, ఇప్పుడు కొత్తగా సెటప్ చేస్తున్న సెంటర్స్ అయినా అన్నిటి కూడా ఆ టీమ్స్ వెళ్ళి విజిట్ చేసి అన్నీ బాగున్నాయంటే కంటిన్యూ చేస్తాం, లేదంటే నోటీస్ ఇస్తాం. మరి సీరియస్గా అక్కడ లోపాలు కనిపిస్తే వాటిని సీజర్ కూడా కలెక్టర్ గారికి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఎన్ని వరకు అట్లా కంప్లీట్ చేసేది సార్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి సంబంధించిన విజిట్లు? దాదాపు 703 సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి. 700 పైనే ఉన్నాయి. వాటిలో టీమ్స్ మొన్నే ఫామ్ చేసి పంపాం కాబట్టి వారం 10 రోజులు అవుతుంది. వాళ్ళు మాకు అన్ని హాస్పిటల్స్ తిరిగి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక వారం టైం ఇస్తున్నారు వాళ్ళకి విజిట్కి, ఎవ్రీడే రిపోర్ట్ పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు డైలీ వెళ్తున్నారు. 700 సెంటర్ అంటే చేయాలంటే కొంచెం టైం మస్తుగానే 3 months టైం పడుతుంది. కాకపోతే సీరియస్ సిచ్యుయేషన్స్ ఉన్న ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చిన దగ్గర వెంటనే వితిన్ 1 week ఎంక్వైరీ చేసి మేము కలెక్టర్ గారి రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. రొటీన్గా మా విజిట్స్ చేసి వాళ్ళ ఏమేమి ఉన్నాయి, అక్కడ లోపాలు ఏమేమి పరిస్థితులు ఉన్నాయనేది చూస్తూ రిపోర్ట్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో హెల్త్ అంటేనే 24/7 అరౌండ్ ద క్లాక్ ఉంటేనే ఉంటుంది. సో డిఎంహెచ్ఓగా ఎట్లుంది సార్? ఫోన్కి రికమ్ ఉందా? ఫోన్ ఇంతకుముందు టైమింగ్ వేరే ఉండింది. నాకు డిప్యూటీ డిఎంహెచ్ఓగా, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్గా కొంచెం లీజర్గా ఉన్నాను. ఇప్పుడు ఇది ఫుల్ టైం జాబ్ లాగా అయిపోయింది. మార్నింగ్ నుంచి నైట్ వరకు స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ దీన్ని తట్టుకోవాలి. ఇంకా ఈ సిచ్యువేషన్కి ఆ కుర్చీకి వచ్చిన తర్వాత ఇవన్నీ తప్పవు. దానికి తగ్గట్టు నేను మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. టైం పడుతుంది. అందుకనే అన్న అసలు ఫోన్కి రికమ్ ఉందా సార్ మీకు? రెస్ట్ లేదు. సో మీరు వచ్చిన తర్వాత ఈ టీమ్స్ అయితే ఒకటి ఫామ్ చేశారు. ఫర్దర్ ఆ సీట్లో కూర్చున్నారంటే మనకు తెలిసిందే, వైద్యో నారాయణో హరి అని మొక్కుతారు జనాలు. సో ఇప్పుడు అట్లాంటి ఒక సీట్లో కూర్చున్నారు మీరు. సో ఫర్దర్ ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలనుకుంటున్నారు? ఇంకా జనాలకి వైద్యం ఇంకా కొంత దగ్గర తీసుకురావాలి అండ్ ఈ వ్యవస్థ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ దిశగానే నేను కొన్ని అడుగులు వేస్తూ ఉన్నా. గత 20 రోజులుగా కొన్ని చర్యలు తీసుకున్నా. నా ఆఫీస్లో కానీ, ఫీల్డ్లో కానీ ఫీల్డ్ విజిట్స్ కూడా చేయడం జరిగింది. మా స్టాఫ్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనం గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకుంటున్నాం, మన వంతు మన రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అయి చేయాలి. ఆ తర్వాతే మన హక్కుల గురించి మనం కొట్టడాలని చెప్పేసి మనం మా స్టాఫ్కి చెప్తా ఉన్నా. మా వాళ్ళని మంచి పని చేయించే ప్రయత్నం నేను చేస్తాను. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ సెటప్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేట్టు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని చర్యలు అయితే తీసుకుంటా ఉన్నా. అందరి సహకారం, ప్రజల సహకారం ఉంటే తప్పకుండా ఆ పనిలో నేను సక్సెస్ అవుతానని చెప్పేసి భావిస్తాను. సో మీరు ఏదైనా ప్లానింగ్ ఒక గోల్ కానీ ఇది ఖచ్చితంగా నేను అచీవ్ కావాలి, నేను డిఎంహెచ్ఓగా ఉన్నాను కాబట్టి ఈ మార్పు ఖచ్చితంగా నేను తీసుకురావాలి, దీనివల్ల ప్రజలకి ఉపయోగపడుతుంది అని ఇట్లా ఏమైనా అనుకున్నారా సార్ దేని గురించి? అవును, గవర్నమెంట్ డెలివరీస్ గవర్నమెంట్ సైడ్ తక్కువ ఉన్నాయి. వాటిని పెంచి మళ్ళీ ఇంతకుముందు దాదాపు 70% వరకు కూడా గవర్నమెంట్ సైడ్ డెలివరీస్ జరిగేవి. ఇప్పుడు తగ్గిపోవడం జరిగింది. వాటిని మళ్ళీ పెంచి గవర్నమెంట్ సైడ్ డెలివరీస్ పెంచాలనే ఉద్దేశంలో ఉన్నా. పిల్లలకి టీకాలు ఇస్తున్నాం మా వైపు నుంచి. ఆ టీకాలు ఇవ్వడంతో వాటితో ఇబ్బంది లేదు. ఆ ప్రోగ్రామ్ కూడా బాగానే జరుగుతుంది. ఆర్బీఎస్కి ఒక ప్రోగ్రామ్ ఉంది, స్కూల్ పిల్లలకి హెల్త్ చెకప్ చేయడం. అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా కొంచెం స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. మా వైపు ఓపీ కూడా పెంచి మా గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీసెస్ ఇంకా పెంచాలి. దాంతో పబ్లిక్ ప్రైవేట్ సైడ్ కాకుండా గవర్నమెంట్ సైడ్ ఎక్కువ రావాలి, సర్వీసెస్ తీసుకోవాలి అనే ఆ రకంగా చేయాలనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తాను.
సో ఇది ఇవాళ డిఎంహెచ్ఓ గారితో ముచ్చట. ఇక నిజామాబాద్లో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మిమ్మల్ని ఎవరైనా సతాయించినా, లేదు అక్కడే మీకు సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇబ్బందికర బ్లాక్మెయిల్ లాంటి పరిస్థితులు కావచ్చు, ఇక ఎటువంటి ముచ్చట్లైనా మీకు ఇబ్బందికర ఉన్నా కానీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ఉన్నారు. అండ్ దాంతోపాటు కలెక్టర్ కూడా దీనికి సంబంధించి ఒక లుకేష్ దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అనమాట. అందుకని ఎవ్వరు ఎటువంటి గుగులు పడాల్సిన అవసరం లేదు. ముందుగానైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్లో అందరూ కూడా పనిచేయడానికి మన కోసం సిద్ధంగా ఉన్నారంట. ఆడగిట్లా మీకేమైనా బాధ అనిపిస్తే డైరెక్ట్ డిఎంహెచ్ఓ ఆఫీస్కి రండి అని కూడా సారి చెప్తున్నారు. ఇక ఎందుకు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మన జోబులకు చిల్లు పెట్టి పైసలు ఖర్చు పెట్టుకోవాలి, ఇబ్బంది పడాల పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇప్పటికే మీరు చాలా మంది కూడా అప్పులు చేసి డబ్బులు పోసే పరిస్థితికి వచ్చింది. అందుకనే సర్కార్ దవాఖానాన్ని నమ్ముదాం, ఆలిచ్చే మందులు ఏందో కూడా ఒకసారి చూద్దాం, ఆ తర్వాత సెకండ్ ఒపీనియన్కి పోదాం. సో ఇదైతే నేను చెప్తున్నా. సార్ కూడా మీకు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, ఎటువంటి సమస్యలున్న పరిష్కరించడానికి 24/7 ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇంతగానం మనకు హామీ ఇచ్చినప్పుడు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? ఒక్కసారి అది కూడా మనం ఆలోచించుదాం. సో ఇది డిఎంహెచ్ఓ గారితో ముచ్చట. సో మళ్ళీ ఇంకొక ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్.